భారీ వర్షాలకు పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని మొక్కజొన్న భారీగా దెబ్బతింది. ఈదురుగాలుల దాటికి పంట పూర్తిగా నేల కొరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 నుంచి 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామన్నారు. చేతికి వచ్చే దశలో పంట నాశనమైపోయిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చంటిబాబుతో పాటు వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతుల నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఉన్నది ఇది ఇంకొక 30 రోజులు దాడితే ఎంతో కొంత రైతుకి వస్తుందండి. 50% ఈ స్థాయిలో పడిపోయింది అయితే ఏమి ఎక్కదే. కురిసిన అకాల వర్షాలకి మరి మన మండలంలో ఇందుకూరు అదే ఆర్ఎస్కే పరిధిలో ఉన్న ఇందుకూరు కానీ లేదంటే రావిలంక, లోతుపాలెం, పెదవేంపల్లి, అలాగే ఇందుకూరుపేట, శరభవరం ఈ యొక్క గ్రామాల్లో మొక్కజొన్న ఈ దాల్వా సీజన్లో సాగు చేయడం జరిగింది. మరి పంట స్టేజ్ అయితే వెజిటేటివ్ నుంచి ప్యానికల్ అంటే పాలు పోసుకునే దశలో ఉంది. ఇప్పుడు మరి పాలు పోసుకుని గింజ గట్టిపడే స్టేజ్ లో ఉంది. మరి సడన్ గా మనకి అకాల వర్షాల వల్ల మరి మొక్కజొన్న కొన్ని చోట్ల నేలకు ఒరగడం జరిగింది. కొన్ని చోట్ల పార్షికంగా మరి లోతుపాలెంలో కొన్ని ఫీల్డ్ నిన్న వర్షం రాగానే ఫీల్డ్కి వెళ్ళి చూడడం జరిగింది. ఆ కొన్ని ఫీల్డ్ ఏదైతే మాదిరిగా ఒరిగినాయి, కానీ ఇక్కడైతే మరి కొన్ని చోట్ల అయితే బాగా పడిపోయింది, ఇంకా నేల అంటేసింది. మరి ఇవన్నీ కూడా మరి నిన్న సాయంకాలమే మరి మాకున్న అధికారులకు తెలియజేయడం జరిగింది. వారికి కూడా వెంటనే ఈ రోజు అందరినీ కూడా ఫీల్డ్కి వెళ్ళమని సర్వే చేసి ప్రిలిమినరీగా రిపోర్టు, అలాగే క్రాప్ డ్యామేజ్ ఎంత వస్తుంది అనేది తెలియజేయమని కూడా చెప్పారు. కాబట్టి ఇదే విషయాలు నేను కూడా మా ఫీల్డ్ స్టాఫ్కి నిన్న సాయంకాలం తెలియజేసి ఇవాళ మార్నింగ్ కూడా ఫీల్డ్ తిరిగి రిపోర్ట్ పెట్టమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు అందరూ కూడా మరి ఫీల్డ్లో ఉన్నారు, అందరూ కూడా ఈ రిపోర్ట్ తీసుకుని మరి పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ క్రాప్ డ్యామేజ్ అంటూ రాయడం జరిగితే ఎలా ఉంటుందంటే ఒక ప్రొఫార్మా 33 కాలమ్స్ ప్రొఫార్మా ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో అయితే క్రాప్ డ్యామేజ్ APAMC యాప్ లో కూడా క్రాప్ డ్యామేజ్ దాంట్లో ఎంటర్ చేయాలి.